ఏమయ్యా మీ ఆవిడ అంతలా కొట్టావు గుడ్డల మీద కూర్చొని? మేడం ఎందుకు కొట్టాను మేడం, ఇప్పుడు ఫిజికల్ గా కలవమంటాను మేడం, తోలుకొచ్చినాక నాకు ఇష్టం. నీకు ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి కొట్టేస్తావా? ఇది కలవలేను నేను, కలవకుంటే పొద్దుగాలు లేచి అంతా ఇంట్లో కుండలు అన్ని కింద వేసి లొల్లి వేస్తుంది. చేస్తుంటే ఈమె అడిగిన అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, మా అమ్మకి అడిగింది అట్లా ఎందుకు చేస్తున్నావు అని. నీ కొడుకు నాతో వండుతలేడు, నువ్వు వండుతావు అది అని మా అమ్మతో అది మాట్లాడుతా. నేను అట్లా అనలేదు. ఈయన ఏం చేసిండు, కొడుకు నాతో అమ్మ సంసారం తిన్నావా చేస్తలేడు, అంటాడు, నువ్వు ఒక్క సంసారం నిమిషం చేస్తావా నా పండుకుంటది దగ్గర బయట అని. లాగు. నేను చెప్పి నేను అట్లా ఎవరైనా ఆడపిల్లలు పండుకుంటారా అంటారా? నా పిల్లల సాక్షి వాళ్ళ అమ్మ బయట ఇంట్లో వండుకుంటే తిన్నావా అమ్మ అని అడుగుతాడు, నన్ను అడగాడు. అంటే నువ్వంటే ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు. నేను అన్నా ఇప్పుడు అట్లాంటి ప్లేస్ కావాలని నువ్వు చూస్ చేసుకుని వెళ్ళావా ఇంట్లో? పోయినా అలా అసహ్యంగానే మాట్లాడతారు. నీకు నచ్చింది నువ్వు ఉండాలి. సరే అమ్మ నువ్వు తిన్నావా వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేది అన్యోన్యమైన దాంపత్యంలో. నిన్ను రోజు ఎరగదీస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అసహించుకుంటున్నాడు, అయినా ఇష్టపడి నువ్వు ఉన్నావు. మెల్లగా మారుతారని హక్కులు అడిగే రైట్స్ నీకు లేవుగా, అప్పుడు సర్దుకుపోవాలా మెల్లగా. నేను గిన్నెలు గొడుసులు పగల కొడుతుంటే వాళ్ళకి ఇరిటేషన్. నేను అట్లా గిన్నెలు కూడా ఎత్తలే. ఏమన్నా ఊకే ఎందుకు ఊకిలాడతారా అంటే, నీ కొడుకు మాట్లాడందే నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు ఇద్దరు ఆల్మోన్లు మాట్లాడతారు, నువ్వేం మాట్లాడతావు చెప్పు, నీకేం చెప్పాలి? ఉంటావులే నువ్వు కోపంలో గానీ. అవును మేడం, అన్నది కాబట్టి చెప్తున్నా మేడం. కృష్ణ ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు? నాకు తెలియక అడుగుతాను, ఎందుకు వచ్చారు ఈ రోజు? ఆమె దగ్గర నాకు ఉండాలనిపించట్లేదు సార్. ఆమె చేసిన అన్ని నాకు గుర్తుకొస్తున్నాయి మళ్ళీ రిపీటెడ్. అవన్నీ గతంగా, ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు కదా, కాగితం రాసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు. ఉండాలనిపించట్లేదు సార్. ఉండాలనిపించట్లేదు. నీకు నచ్చదు వద్దు అనుకుంటే కనుక నీ భార్య తప్పు చేసిన అనేదో అనే అనుమానంతో ఫస్ట్ టైం కానీ, సెకండ్ టైం కానీ, థర్డ్ టైం కానీ విడాకులు తీసుకుని వెళ్ళిపోవాల్సింది. ఈ ప్లాట్ఫామ్ మీకు రావాల్సినటువంటి అవసరం లేదు. విడాకులు మీరు అడిగారా నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు నేను డివోర్స్ వద్దని ఇచ్చేస్తాను? చెప్తా. అడిగిపోలేమ్మా, నీ మాట్లాడు, నువ్వు చెప్పింది నిజం, మేము నమ్ముతున్నాం. అవును ఇది మేడం. 100% Proofs నిజం. ఎందుకంటే కూడా అబ్బాయి చూపిస్తాం మేడం. ఇప్పుడు లేవండి అన్నాడు, చాలు మాకు ఒక ఆన్సర్. ఇప్పుడు కానీ ఆ అమ్మాయి మారింది, బిహేవియర్ మారింది, నాకు భర్త కావాలి అంటుంది. నువ్వేమో అంతకు ముందు అన్ని గుర్తు పెట్టుకొని వద్దు అంటున్నాడు. మరి ఇట్లా ఉన్నప్పుడు ఆప్షన్ ఏంటి? నిజాలు కనిపెట్టడం కంటే ప్రెసెంట్ ఏంటి బెటర్ అనేది ఆలోచించుకోవడం బెటర్. నీకు నిజంగా కాపురం కావాలంటే మేము ఈయన బతంలో ఆడాలా. ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవడ మేము ఈయనకి ఎడగొట్టట్లా, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, దానికోసం నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు 10-20 మంది వచ్చినా ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. ఆయనకి నువ్వంటే అసహ్యం, ఏం చేద్దామో చెప్పు. ఇది మీ పెళ్ళైన 10 ఏళ్ల నుంచి నడుస్తుంది, అయినా నువ్వు కావాలని అతుక్కుంటున్నావు, తన్నులు తింటున్నావు, కుట్లు వేయించుకుంటున్నావు, హాస్పిటల్కి వెళ్తున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు, జడ్జిల దగ్గర తిరుగుతున్నారు, పెద్ద మనుషులు, పంచాయతీలు, ఇదే నీ లైఫ్ అంతా నడుస్తుంది. అతను నాకు వద్దు అంటున్నాడు, నువ్వు కావాలంటున్నావా, వద్దు అనుకుంటావా? కావాలని కావాలి. ఇంతవరకు ఇంత మాట్లాడతాం. ఇక్కడ ఈ ప్రాబ్లం ఈయనకి మేమేం సాల్వ్ చేయట్లా, కంగారు పడకు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎవరు నీ మీద ముద్ర వేయలేదు. నీ భర్త ఎన్ని ముద్రలు వేసినా కూడా ఇక్కడ చెవులో మేమేమి పువ్వులు పెట్టుకోలేదు, ఎటువంటి ఆధారం లేకుండా అవునా నాయన అంత తప్పు చేసిందా నీ భార్య, 3 కాదు 5 ఉన్నారా అనేటటువంటి మాట మేము ఎవరూ అనలేదు. ఎవరన్నా అన్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు? ఈ క్యారెక్టర్ ఎవరు అసాసినేట్ చేయట్లేదు, నీ మీద ఏ మచ్చ మేము ఈదలుచుకోలేదు. ఒకప్పుడు అటువంటి మచ్చ ఏమన్నా కూడా వేరే వాళ్ళ ద్వారా పడుంటే కనుక ఈ వేదిక తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇక్కడికి రావటం వల్ల నేను నీకు చెప్పేది ఏంటి అంటే కనుక, ఇక్కడికి వచ్చినందుకు నువ్వు తలదించుకోవాల్సినటువంటి ప్రయత్నం ఏం లేదు. నేను విడాకులు ఇస్తాను, నాకు నా భార్య వద్దు అని అంటున్నాడు. ఈ కాపురాన్ని ఆ పిల్లల గురించో నీ గురించి కాపాడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. నీ మీద ఎవరు ముద్ర వేయలేదు. ఫస్ట్ అది తీసేసే మానసికంగా. అర్థమైందా? ఈ వేదిక అనేటటువంటిది ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరు ఇక్కడ మాట్లాడరు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మాకు ఉండేటటువంటి అనుభవం, సీనియారిటీతో క్లియర్ కట్గా మాకు ఒక ఆధారం కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మీ భర్త ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి అంశాలు ఏమీ కాదండి, ప్రస్తుతం ఇప్పుడు ఉండేటటువంటి నా భార్య నాకు క్లియర్ కట్గానే కనిపిస్తుంది, కానీ ఆ గత స్మృతులు అనేటటువంటి జ్ఞాపకాలు అనేది నా బ్రెయిన్లో తీసేయలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలతో పాటు నేను నా భార్యతో పాటు కాపురం చేయలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలు అనేటటువంటివి కూడా అతని ఇండివిజువల్ ఆలోచన, మా ఆలోచన కాదు. అతనికి జ్ఞాపకాలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా అవి జరిగి ఉన్నాయని చెప్పి మేమెందుకు మాట్లాడతాం? అది కూడా మేము మాట్లాడట్లేదు. కానీ అతనికి ఈ కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని సంఘటనలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని మనుషులు బట్టి, కొంతమంది అతని బ్రెయిన్లోకి ఎక్కించినటువంటి ఆలోచనలు బట్టి కొన్ని జ్ఞాపకాలు అయితే అతని బ్రెయిన్లో పదిలంగా ఉన్నాయి. అవి మొదటి నుంచి ఇప్పటి వరకు 1, 2, 3 సంఘటనలు అనేది మేము మాట్లాడదలుచుకోలేదు. అతను మిమ్మల్ని బెడ్రూమ్ లోపల చూసాడా, బైక్ మీద చూసాడా అనేటటువంటిది ఇక్కడ అసందర్భం. కానీ అతని బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి తీయలేకపోతున్నాను. 2 అంశాలు అతను ఇక్కడ ప్రధానంగా మాట్లాడాలి. 1, సార్ ఇప్పుడు ప్రస్తుతం నా భార్య అయితే కనుక పవిత్రంగానే ఉంది, నా భార్య మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు ఎటువంటి అనుమానం లేదు, నా గత స్మృతులు, జ్ఞాపకాలు ఆధారంతో ఉన్నా ఆధారంతో లేకపోయినా అవి కడిగేయండి డాక్టర్ గారు అని అయినా ఒకటైనా చెప్పాలి.
లేదా రెండోది ఏం చెప్పాలి, మీరేం కడగవలసినటువంటి అవసరం లేదు, ఇంత బ్యాగేజ్ పెట్టుకుని నేను నా భార్యతో పాటు నేను ముందుకు వెళ్ళాను కాబట్టి నాకు డైవర్స్ తీసుకునేటటువంటి విధి విధానాలు మార్గాలు చెప్పండి అంటే కనుక అక్కడ అడ్వకేట్ మేడం చెప్తారు. ఈ రెండు దారుల గురించి ఇక్కడికి వచ్చారు. అది నీ మీద ఒక మచ్చ కాదా అనేటటువంటి మేము మాట్లాడలేదు. 1కి 100 సార్లు నీకు చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి మిగతా ప్రేక్షకులు చెప్తున్నాం, ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి నీ కుటుంబ సభ్యులకి చెప్తున్నాం. ఇక్కడికి రావడంతో నువ్వు ఇక్కడి నుంచి పవిత్రంగానే బయటకు వెళ్తావు కానీ ఒక మచ్చతో బయటకు వెళ్ళవు, అది గుర్తుపెట్టు. సో ఇక్కడ ఆడవలసినటువంటి అవసరం లేదు, చాలా పవిత్రమైనటువంటి దాని దగ్గరికి వచ్చాను. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే అతను రావటం కాదు, నువ్వే ముందు వచ్చి ఇలాంటి వేదిక మీద కూర్చుని మా ఆయన పగలనక రాత్రనక నన్ను ఎత్తు పగలగొడుతున్నాడండి, నన్ను చంపేపోతున్నాడండి, అతను వదలలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటంటే ఇటువంటి దానికి ఒక దారి చూపెట్టమంటే కనుక సమన్యాయం అనేటటువంటిది ఈ వేదిక నీకు ముందే చేసి ఉండేది. ఇక్కడ ఒక కాపురాన్ని కలిపేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. మ్యాన్ గుడ్ బై చెప్తున్నాడు, ఇక్కడ నాకు వద్దు అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. మేము బతమాలుకుంటున్నాం, అరే బాబు అదంతా కాదు, మనం మాట్లాడిని ఇవన్నీ కాదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కృష్ణ, ఒక సైకాట్రిస్ట్గా నేను చెప్తున్నాను, ఇక్కడ నువ్వు చూసినటువంటివి తర్వాత జరిగినటువంటి కథ ఏదైతే ఉందో, తర్వాత రకరకాల సంఘటనలు ఒక ఘటం ఒక ఎపిసోడ్ లాగా నువ్వు రకరకాలు చెప్తున్నావో, నా ఉద్దేశం ఏంటంటే వీటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేటటువంటి నా అభిప్రాయం. నువ్వు ఏవైతే స్టార్టింగ్లో ఏవైతే ఒక ఆలోచనలతో ఏవైతే కనుక ఒక మగాడిగా నువ్వు చూడకూడదు అని అనుకుంటావో అవి ఏవో కొన్ని చూసావు. అవి ఏంటి, సర్వసహజంగా సహజ సిద్ధంగా ఒక కుటుంబంలోనో ఒక ఊరిలోనో ఒక కాలనీలో జరిగేటటువంటి కొన్ని అంశాలు. నా వరకు అయితే కనుక అక్కడ నువ్వేమి ప్రత్యక్షంగా ఏవో చూడలేదు, ఒక సంఘటనలు చూడలేదు, నలుగురు వచ్చి 4 విధాలుగా ముందే ప్లాన్ వేసుకునే ఉంటుంది కదా సార్. ఎట్లా అలా అనుకుంటే నా ఊహాజనకమైనటువంటి చిత్రం ఇక్కడ చూపెట్టదు. నువ్వు నీ కళ్ళ ద్వారా ఏదైతే చూసావో అదే నేను చెప్తున్నా. నీ కళ్ళ ద్వారా ఏదైతే చూసావో దాని బేసిస్ మీదే నేను చెప్తున్నా. ఇక్కడ కూర్చుంటూ నువ్వు మాకేమీ ఆధారం చెప్పలేదు. ఒకప్పుడు ఆధారాలు చూపెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఆధారాల గురించి చెప్తాం కానీ 13-15 సంవత్సరాల క్రితం కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఈరోజు ఇక్కడి వరకు నీ భార్యని తీసుకొచ్చావు, నీకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఉండేటటువంటి నీ భార్యని, ఇప్పుడు నీ కళ్ళెదురుగుంటా కన్నీళ్ళు పెట్టుకుని బాధపడేటటువంటి నీ భార్యని నువ్వు నమ్ముతున్నావా లేదా కృష్ణ? ఇది ఒకటే నేను అడుగుతాను సార్. ఇప్పుడు ఒకసారి పంచాయతీ పెట్టినాం, ఇప్పుడు తప్పు చేసినాక పంచాయతీ పెట్టినాం కదా సార్. ఇప్పుడు కావలసినటువంటిది ఒకటి, ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇక్కడ కాపురం కావాలి అని అనుకుంటుంది. కృష్ణ ఏమనుకుంటున్నాడు? ఇలాంటి అంశాలు సానుకూలంగా నా క్లినిక్లో ఇలాంటి 100 సంఘటనలు జరుగుతాయి, రోజుకి 40 నుంచి 50 మందిని చూస్తాను నేను. ఇది విడాకులు తీసుకునేటటువంటి వేదికగా ఇక్కడ మమ్మల్ని విజ్ఞప్తి చేసుకోవడానికి ప్రాసెస్ అడగడానికి వచ్చావా, లేదా పరువు తీసేసి ప్లస్ విడాకులు కూడా తీసుకునేటటువంటి కార్యక్రమానికి వచ్చావా? నువ్వు దేనికి వచ్చారు మీరు ఈ రోజు మా దగ్గరికి? అదే విడాకులు తీసుకుందాం. విడాకులు తీసుకోవడానికి ఇక్కడికి అక్కర్లేదు. నువ్వే చాలా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి, చాలా ఇన్స్పెక్టర్ల దగ్గర తిరిగా, చాలా మంది లాయర్లు నీకు తెలుసు, నువ్వు ఆటో నడుపుతూ చాలా మందితో పరిచయాలు చేసుకుని ఉంటావు. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మా ఆవిడ ఇలా చేస్తుంది అన్నట్టుగా నా భావిస్తున్నాను కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అంటే 1,00,000 దారులు చూపి. ఒక్కసారి సార్, నాకు ఇప్పుడు పేపర్ రాసుకున్నాం కదా మేడం, ఆయన అన్నాడు 8 నెలలు అవుతుంది మేము మంచిగానే ఉన్నాము, ఇట్లా తోలుకొచ్చిండు కదా, నీకు అవసరం లేదు అన్నాడు కదా, నీ ఇల్లు భూమి నీ పిల్లగాని పేరు మీద ఆమె పేరు మీద మొత్తం రాపిస్తా, ఆమె ఇప్పుడు ఏమైనా చేస్తే అని అన్నాడు. ఇప్పుడు నువ్వు సడన్ నన్ను తోలుకొచ్చినావు. ఇప్పుడు చల్లబడ్డాడు, అలా రాసాక చల్లబడ్డాడు, ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడా? తోలుకొచ్చుకున్నాడు. 8 నెలలు అవుతుంది. ఆ సార్కి చెప్పనుంటే నాకు వద్దా అని, ఆ సార్ అడుగుతుంటే ఏం చేసింది మళ్ళీ ఏం లేదు. ఆ సార్ కూడా పేపర్ రాస్తుండే కదా, మళ్ళీ నీకు ఇద్దరిని రూమ్ లో పెట్టుకొని మాట్లాడిండు, మంచిగా ఉండండి అని నెత్తి మీద చేతి పెట్టి మాట్లాడిండు. 6 నెలలు 8 నెలలు అవుతుంది, ఒక్కనాడింటికి లేకుండా పనికోతున్నా. షాక్ తీసుకొని ఇట్లా వచ్చిన 5 నెలలు 6 నెలల్లో అతను నువ్వు హ్యాపీగా ఉన్నారా? అంటే నిన్న మొన్న ఈ పొద్దుగాల ఎంత మంచిగా ఉంటుంది మేడం. అసలు పొద్దుగాల రావడం కోసం మంచిగా ఉన్నాడు. ఈ 5 నెలల్లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అంటే నిన్న మొన్న కొడితే పెద్ద మనుషులు అన్నారు మేడం. నేను అడిగిన క్వశ్చన్, ఈ 5 నెలల్లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే కొట్టిండు. పెద్ద మనుషులు ఏమన్నారు, నువ్వు ఇట్లా కొట్టినావంటే పక్కల గురి చేపిస్తా, ఏపిచ్చి సంసారం చేపిస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నువ్వేం చేసుకుని సంబంధం లేదు. నిన్న మొన్న 4 రోజుల క్రితం కొట్టింది చెప్తున్నావు. ఈ 5 నెలల్లో ఆ అగ్రిమెంట్ రాసినాక మీ మధ్య శారీరక సంబంధం ఉందా? లేదు. అదే ఆయన గుండె పిండేస్తుంది, నా చేత బలవంతంగా రాయించారండి, నాకు ఆ అగ్రిమెంట్ ఇష్టం లేదు, అమ్మాయి ఇష్టం లేదు, 8 నెలల నుంచి నరకం పడుతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలి అంటున్నాడు. అవన్నీ అది కదమ్మా అనేది. అతను ఆ అగ్రిమెంట్ రాసి హ్యాపీగా ఏమీ లేడు, ఆ అగ్రిమెంట్ రాసి బలవంతంగా ఉన్నాడు, అది అతని ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు అతను నాకు వద్దు మొర్రో, ఆ అమ్మాయి ఒప్పుకోదు, పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్లు చేయిస్తుంది, నేను కోర్టులకు వెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరగలేను, ఆవిడ ఏమైనా మ్యూచువల్ డైవర్స్కి ఒప్పిస్తారా అని ఈ స్టేజ్ మీదకి వచ్చాడు. మేము ఇక్కడ ఏదేం ఒప్పించేట్లా, నీకు క్లారిటీ ఇస్తున్నాం,
నువ్వు చేసిన మిస్టేక్ పర్యవసానం నువ్వు ఏం చేసినా అతను కలిసి ఉండడమ్మా అని సార్ మాట్లాడినాక మాట్లాడతావు. ఒకటే కృష్ణ, ఈరోజు నా ఉద్దేశం ఒక్కటే, నువ్వు ప్రపంచం అంతా కూడా నీకు ఎదురు తిరిగినా కూడా నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే కనుక నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం మీద నువ్వు తీసుకుని దాని మీద నిలబడు. నీ తల ఎవరు పగలగొట్టలేదు కదా, నీ గుండెల మీద ఆ అమ్మాయి ఏం కూర్చుని దబ్బి అని గుద్దలే కదా, నువ్వు రిటర్న్లో ఆ అమ్మాయిని గుద్దేవు, తన్నేవు, కొట్టేవు, నిన్నెవరు అంత బలవంతంగా కాపురం చేయించట్లే కదా. ఈ రోజు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కోసం నీ నిర్ణయంలో బలం లేదు, లాయర్ దగ్గర ఒప్పేసుకుంటావు, సంతకాలు పెట్టేస్తావు, కాపురం చేసేస్తావు, పెద్దల సమక్షంలో ఒప్పేసుకుంటావు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు కూర్చున్నావు? ఎన్ని వేదికల మీద తీసుకొచ్చి ఇలా కూర్చొని సంతకాలు పెట్టి ఒప్పుకుని మళ్ళీ బయటకు వెళ్తావు? సంఘటన నెంబర్ 1, సంఘటన నెంబర్ 2 ప్రూవ్ చేయాలి. ఎందుకు? ఎవరు పరుగు పోతుంది? మీకు ఏం తప్పు చేయనట్టు అవన్నీ చెప్తుంది కదా. ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వు కాపాడాలి అనుకుంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగితే కనుక నువ్వు విడాకులు ఇచ్చే ఎందుకు? ఒక తల్లి, ఒక ఇద్దరు మగపిల్లల తల్లిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి సంఘటన నెంబర్ 1, 2, 3, 4 కనిపించినవి 5, కనిపించినవి 10 అని మాట్లాడుతున్నావా నువ్వు? అవి నిజంగా జరిగినాయి సార్. జరిగినా జరగకపోయినా నువ్వు ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం లేదు. నీ మనస్సాక్షికి అవి తెలిస్తే నువ్వు సంతకం పెడితే విడాకులు వస్తుంది. ఆవిడ బతుకుతుంది, నీ బతుకు నువ్వు బతుకు. ఎందుకు ఒప్పుకున్నావు మరి? ఆ జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5 నెలల క్రితం ఎవరు నీ మీద బలాత్కారం చేశారు, ఎవరు నీ మీద బలవంతం పెట్టారు, ఎవరు నీ నెత్తి పీక మీద కత్తి పెట్టారు? పిల్లలు ఉండరు కదా అని. ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు. ఆమెను వదిలేసి పిల్లల్ని నా దగ్గర పెట్టుకుందామని. అదా ఇప్పుడు ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేసి పిల్లల్ని నువ్వు చంకన ఎత్తుకుని పోతావా? ఎవరు నీ పిల్లలు ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకోరమ్మా, ఎవరికి హక్కు లేదు. నేను న్యాయ అన్యాయాల గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. నేను ఒకే అంశం చెప్తున్నాను. నీ మనస్సాక్షి, ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం, ఒకే ఒక అంశం, మానవతా దృక్పథంతో నేను మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయిని చూస్తే కనుక ఒక మానసిక విశ్లేషకుడు నేను చెప్తాను ఆ అమ్మాయి కరెక్ట్ అని. ఆ అమ్మాయి ఆలోచన శైలిలో ఒక మార్పు వచ్చిందని, ఒక బాధ్యత పెరిగిందని, 2 పిల్లలకు ఒక తల్లి. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోయినా కూడా కొన్ని సంవత్సరాల పాటు నిద్రపోయినా ఇంకో ఊరు వెళ్ళిపోయినా కూడా ఆవిడ తప్పు చేయదు అనేటటువంటిది నాకు ఆ నమ్మకం ఉంది. తప్పు చెయ్యననే నేను మంచిగా పని చేసుకుంటాను. కాపురం చేయడానికి నువ్వు రెడీయేనా? నేను చెప్తున్నాను. ఇంకా ఏమైనా కౌన్సిలింగ్కి తీసుకెళ్లాలా? నేను రెడీ. ఊళ్ళో మొత్తం పరువు మొత్తం పోయింది. ఊళ్ళో పరువు 2 చేతులు కలిస్తేనే చప్పట్లయ్యా. చప్పట్లు కొట్టినందుకు కుడి చేయి తప్పు, ఎడం చేయి తప్పు అని అనో. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ అమ్మాయి ఆలోచన శైలి అలా ఉంది కాబట్టి రండే నూరా అని చెప్పి నువ్వు చేసుకున్నావు. ఈరోజు ఇది కూడా అప్పుడు ఊరు, ఇప్పుడు ప్రపంచం. ఎవరు పరువు తీస్తున్నారు ఇక్కడ? నిజంగా నీకు విడాకులే అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ అంటే కనుక 5, 6, 10 సంవత్సరాల క్రితమే తీసుకుని ఉండేవాడు. ఎప్పుడైతే ఆ బైక్ సంఘటన జరిగిందో అప్పుడే నిన్ను కంటిన్యూ చేయమని చెప్పి ఎవరు రచ్చ చేయలేదు. నువ్వు ప్రతిసారి కాళ్ళు మొక్కినప్పుడల్లా నువ్వు కరిగావు, పంచాయతీ పెద్దలు వచ్చినప్పుడల్లా మెట్టు దిగావు. ఇప్పుడు ఏమొచ్చి జడ్జి గారు, లాయర్ గారి దగ్గరికి వెళ్తే కనుక అక్కడ సంతకాలు పెట్టి 2 పిల్లలు ఉన్నారని చెప్పి నువ్వే బయటకు వచ్చావు. కానీ అక్కడితో సరిపోదనగా కట్ చేస్తే 8 నెలల తర్వాత ఇది కథ జీవితంకి వచ్చి ఇక్కడ ఈరోజు కూర్చుని మళ్ళీ అదే కథను మళ్ళీ తిరిగి రాస్తూ వివరంగా చెప్తూ 10 కెమెరాలు రికార్డ్ చేస్తున్నప్పుడు చెప్తున్నావు అంటే కనుక నీ ఆలోచన ఏంటి, నీ బుద్ధి ఏంటి? ఎవరికి వెన్నుపోటు పడుస్తున్నావు? నీ పిల్లలకి.